హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్వింకిల్ గర్ల్ స్టోరీస్. ఈ రోజైతే హాస్టల్ కుకింగ్స్ అనమాట. చూసేయండి, సింపుల్గా ఈజీగా కుక్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నా ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి మేము మా హాస్టల్లో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే కుక్ చేసుకుంటున్నాం. సో దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము జెప్టోలో అయితే ఆర్డర్ చేసుకున్నాం విత్ చికెన్ అండ్ లివర్. సో ఫస్ట్ అయితే దానికి కావాల్సినవి అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్క్ అయితే చేస్తున్నాము. మేము 3 మెంబర్స్ కలిసి ఉంటామన్నమాట హాస్టల్లో. సో ఒకళ్ళు అయితే కట్టింగ్ చేస్తున్నాము, ఒకరు కుకింగ్, ఒకరు క్లీనింగ్, ఇట్లా 3 మెంబర్స్ వర్క్ని అయితే షేర్ చేసుకున్నాం. షేర్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా. అండ్ చికెన్ అండ్ అన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము, మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని. నెక్స్ట్ పుదీనా లీవ్స్గా ఇవన్నీ చేసుకున్నాం. బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. బిర్యానీ మసాలా అన్నీ ఆయిల్ హీట్ ఎక్కాక ఇండక్షన్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము, పొడుగ్గా కోసుకున్న ఆనియన్స్. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్సే టేస్ట్ కదా, సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేసుకుంటున్నాం అన్నమాట. దానిలోకి కొంచెం టర్మరిక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కదుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలానే సైలెంట్గా మీ హాస్టల్ పీజీ ఓనర్కి తెలియకుండా కుక్ చేసుకున్నారా? అలా కుక్ చేసుకున్నట్టయితే మాకు కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసినాయి. సో ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాము. సపరేట్ చేసుకున్న తర్వాత అందులో మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇవి పేలుతూ ఉంటాయి, సో కొంచెం దూరంగా ఉండి కుక్ చేసుకోండి. సో పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాక అవైతే ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి. అంతే, బిర్యానీకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పుదీనా లీవ్స్ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. సో వీటిని అయితే సపరేట్గా తీసుకుంటున్నాను. మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోకి తీసేసుకుంటున్నాను, సపరేట్ ప్లేట్లోకి కాకుండా ఎట్లయినా తీసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. నెక్స్ట్ ఇవి తీసేసుకున్న తర్వాత టమాటోస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటోస్ జస్ట్ కొంచెం స్మాష్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. సో టమాటోని యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మ్యారినేట్ చేసుకుని చికెన్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, పచ్చిమిర్చి కొన్ని తీసుకుని అవైతే ఇండక్షన్ మీద పెట్టేశాను. ఇందాక బిర్యానీ చేసుకున్న ఆయిల్లోనే చికెన్ కర్రీ చేసుకోవడం కోసం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఒక ఇండక్షన్లో బిర్యానీ అండ్ ఇంకో ఇండక్షన్లో చికెన్ కర్రీ కోసం అయితే పెట్టేసుకున్నాము. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. కర్రీ కోసం ఎక్కువ ఫ్రై అవసరం లేదు. అలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోనే కొద్దిగా పసుపు అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాము. సో అవి కూడా ఫ్రై అవ్వాలి. ఇక్కడ బిర్యానీ కోసం పెట్టిన చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో అదే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి. బిర్యానీ కోసం పెట్టిన చికెన్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి అయితే నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసుకున్నాను. 1 కప్ ఆఫ్ బియ్యంకి మేము నార్మల్ సోనా మసూరి బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ బియ్యంకి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే సోక్ చేసుకున్నాను కాబట్టి. అండ్ చికెన్ కర్రీలోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి చికెన్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే కదుపుకుంటున్నాము. బిర్యానీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి ఉప్పు అయితే సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకు ఉప్పు ఏమన్నా తక్కువ అయితే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. అలా కొంచెం సేపు వదిలేసి మూత ఓపెన్ చేయగానే చూడండి ఎలా మంచిగా ఉడుకుతుందో. కలర్ చూసారా మంచిగా. ఇప్పుడు ఇంకా చికెన్లో అయితే అన్ని మసాలా స్పైసెస్ యాడ్ చేసేసుకున్నాము. కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే కలుపుకుని మంచిగా ముక్కలకి పట్టేలా అయితే కలుపుకోవాలి. ఇంకో పక్కన బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది అండ్ చికెన్ కూడా రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, ఇంకొక కొంచెం సేపట్లో అయిపోతాయి అంతే. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దానిపైన కొంచెం ఫ్రై చేసుకున్న పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవైతే వేసుకుంటున్నాను. ఇంకా వేసుకుని దింపేయడమే అన్నమాట. చూసారా చూడ్డానికి ఎంత స్పైసీగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంది. మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి రివ్యూ షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా టేస్టీ చికెన్ అండ్ లివర్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినాయి. హాస్టల్ కుకింగ్, స్టే ట్యూన్డ్, విల్ బీ కంటిన్యూడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.